ఇవాళేంటో వరుసబెట్టి 3 ఉదంతాలు జంబలకడి పంబా ఉదంతాలు. ఒకటి మధ్యప్రదేశ్‌లో ఇండోర్ హైకోర్టు ఇంటర్మీడియేట్ చదువుతున్న అబ్బాయిని లవ్ చేసిన అమ్మాయి, అబ్బాయిని హెరాస్ చేసి పెళ్లి చేసుకొని, ఆ తర్వాత వేధిస్తుంటే ఆ అబ్బాయి పుట్టింటి దగ్గరికి వెళ్ళిపోయి నందుకు గాను అబ్బాయి మీద కేసు పెట్టి భరణం ఇవ్వమంటే, అమ్మాయే వయసు పెద్దది ప్లస్ అబ్బాయిని బలవంతంగా పెళ్లి చేసుకొని వేధిస్తోంది కాబట్టి, అమ్మాయే భరణం ఇవ్వాలని తీర్పిచ్చింది. ఇది ఒక రివర్స్ కేసు. రెండవదొచ్చేటప్పటికి ఒక భార్య భర్తకి సంబంధించి ఒక అమ్మాయి తను ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఒక కాలేజీ లెక్చరర్‌ని. అతన్ని పెళ్లి చేసుకోమంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలున్నారన్నారు. అందుకు ఆగ్రహించినటువంటి అమ్మాయి ఆ లెక్చరర్ మీద, ఆ లెక్చరర్ భార్య, బిడ్డని ఫోటోలు మార్ఫింగ్ చేసి దుర్మార్గమైనటువంటి ఫోటోలు పెట్టింది. ఏది తను ప్రేమించిన లెక్చరర్ వద్దన్నందుకు గాను వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డ మీద. ఇదొక రివర్స్ ప్రేమ కథ. ఇప్పుడు ఇంకొక రివర్స్ ప్రేమ కథ ఇవాళ మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ టీవీ ఛానల్ యాంకర్ని కిడ్నాప్ చేసిందంట ఒక మహిళ. యాంకర్ని పెళ్లి చేసుకోవాలని ఆతృతతో కిడ్నాప్కి పాల్పడిందంట త్రిష అనేటువంటి అమ్మాయి. తను పెళ్లి చేసుకోవాలని రూమ్లో బంధించిందంట ఆ యాంకర్ని. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తుందంటే త్రిష అనే అమ్మాయి. భారత్ మ్యాట్రిమోన్లో ప్రణవ్ అనేటువంటి యాంకర్ ఫోటోలు చూసిందట, ఇష్టపడిందట. అయితే ప్రణవ్ డైరెక్ట్గా అసలు మ్యాట్రిమోనీలో అప్లై లేదట. ప్రణవ్ పేరుతో ఎవరో నకిలీ ఐడి క్రియేట్ చేశారట సైబర్ నేరగాళ్ళు. నిజంగానే ప్రణవ్ ఐడి అనుకుని ఇష్టపడిందట. ప్రణవ్తో చాట్ చేస్తూ వచ్చిందట. ఇష్టంతో తను చాట్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి లేట్ చేస్తున్నాడని అతను కిడ్నాప్ చేసేసిందంట. ఏకంగా ప్రణవ్ ఐడి అనుకుని ఇష్టపడ్డటువంటి త్రిష అతన్ని కిడ్నాప్ చేసింది తాజాగా. దాంతో అతను తప్పించుకుని పారిపోయి పోలీసులకి రిపోర్ట్ చేస్తే త్రిషని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఉప్పల్ పోలీసులు. ఈమె 5 స్టార్టప్ కంపెనీలకు ఎండీ అట. కోట్ల కొద్దీ ఆస్తుందట. ప్రణవ్ని ఇష్టపడ్డటువంటి కారణంగానే కిడ్నాప్ చేసిందంట. ఎక్కడికి వెళ్ళిపోతుందో కొత్తగా